పేద విద్యార్థులతో చెల్లగాటమా గాటమా విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న నశించాలి పేద విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి పేద విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులను వెంటనే నశించాలి పేద చదువుకునే విద్యార్థులను నశించాలి పేద విద్యార్థుల పట్ల రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కేపీఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్రంలో 23,000 దళిత విద్యార్థులు 7,000 గిరిజన విద్యార్థులు ఈరోజు అక్టోబర్ 6 తారీఖు నుండి ఈరోజు ఇప్పటి వరకు కూడా పాఠశాలకు వెళ్ళని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొంటున్నది. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఈరోజు కార్పొరేట్ విద్య ప్రైవేట్ స్కూల్లో అందిస్తామని గొప్పలు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలకు వెళ్ళి విద్యార్థులకు ఈరోజు పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ బకాయిలు విడుదల చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యాజమాన్యాలు ఈరోజు పాఠశాలకు విద్యార్థులు రానివ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒకవైపు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక దళిత ఈరోజు ఉప మంత్రిగా ఉన్నాడు. దాంతోపాటు మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈరోజు మినిస్టర్గా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో దళిత గిరిజన విద్యార్థులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. తక్షణమే రాష్ట్రంలో ఉన్న బకాయిలను విడుదల చేయాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంటే ఈరోజు విద్యాశాఖను బాగు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు దశల వారీ అనేక విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాలు పోరాటాలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఈరోజు వ్యవహరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను ఈరోజు పూర్తిగా ఈరోజు తీసేసి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఈరోజు కేపీఎస్ గిరిజన సంఘాలుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 180 కోట్ల బకాయిలను విడుదల చేయకుంటే ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సురేష్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి. గత కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పేరుతోని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేటు విద్యను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రస్తుత విద్యార్థులు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వాల వల్ల ప్రస్తుత కాంగ్రెస్ వల్ల ఈరోజు యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులని పాఠశాల నుంచి ఇంటికి పంపించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు బకాయిలను తక్షణమే ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో ఈ విద్యను చదువుతున్నారు. మరి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతున్నాం, మీ ప్రభుత్వం యొక్క చొరవతోని ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నారు. మరి ఇప్పుడు యాజమాన్యాలకు ఫీజులు రావట్లేదని చెప్పి ఈరోజు విద్యార్థుల స్కూల్ నుంచి వెళ్ళగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, వాళ్ళకి ఎప్పుడు ఫీజులు బకాయిలు విడుదల చేస్తుందో మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మార్పు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మార్పు అంటే పేద విద్యార్థులు చదువుకునేటటువంటి వాళ్ళు స్కూళ్ళ నుంచి ఇంటి బాట పట్టడం మార్పా అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడగలుగుతున్నాం.
కాబట్టి మీరు తక్షణమే యాజమాన్యాలు ఇప్పటికే పిల్లలను బట్టలు చదువుకొని స్కూల్ బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ను కేటాయించి ఆ పేద విద్యార్థుల చదువులు కొనసాగించేటటువంటిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వాన్ని మేము నిర్బంధిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, విడుదల అయ్యేంతసేపు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు తిప్పారం సురేష్, కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.